గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. జోకులు ఆడుతున్నానా? జోకులు సో పాట పెట్టు, నేను డాన్స్ ఆడను. హాయ్ అందరికీ. నేనైతే ఈరోజు రంజిత్ మీద ప్రాంక్ చేస్తున్నా. ఆ ప్రాంక్ ఏంటంటే బోనాలు ఉన్నాయి కదా, నాకు పోతురాజు వచ్చినట్టు. అంటే ఇది ఎవరికి తప్పుగా ఉద్దేశించి అయితే కాదు. ఒక మూవీలో ఛత్రపతి మూవీలో వేణుమాధవ్ కూడా వేసుకున్నాడు కదా పోతురాజు గెటప్. అట్లా జస్ట్ ఏదో క్యాజువల్గా వేసుకొని రంజిత్ని అయితే భయపెడదామని, అంటే ప్రాంక్ లాగా ఫన్నీగా కామెడీగా తీద్దామని. ఇప్పుడైతే రంజిత్కి పాల ప్యాకెట్ కానీ బయటికి పంపించిన. ఆయన వచ్చేలోపు నేను రెడీ అవ్వాలి. ఇప్పుడు నాకు ఏదో పట్టిందని చెప్పి రంజిత్ అయితే అనుకోవాలి. అండ్ ఇంకోటి కూడా చేసిన చున్నీతోటి చూపిస్తాగండి. ఇది నేను రంజిత్ పడుకున్నప్పుడే చేసి పెట్టుకున్న మధ్యాహ్నం. ఎందుకంటే మళ్ళీ ప్రాంక్ చేసే టైంకి కుదురుతుందో కుదరదో మళ్ళీ అని చెప్పి. ఇదైతే నేను ఎవ్వరికి కించపరచాలని అయితే అనుకోవట్లేను. జస్ట్ ఏంటంటే ఫన్ గురించే, ఎవ్వరు తప్పుగా అనుకోకండి, ఓకేనా? నేను ఏంటంటే అందరికీ రెస్పెక్ట్ ఇస్తా. సో అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు, ఓకే? ఇప్పుడైతే రంజిత్ కోసం వెయిట్ చేద్దాం. A few moments later. రంజిత్ అయితే వస్తుండే కింది నుంచి. ఆలోపు అయితే నేను అక్కడ వెనక దాచుకుంటా. ఇవనే ఏమైంది? కథలు వాడకు, దెబ్బంటుంది. కథలు వాడకు, అర్థమైందా? ఏమైంది? ఏయ్ బేబీ, ఏమైంది? 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 ఎందుకు ప్రెగ్నెంట్ టైంలో ఉన్నావు? కథలు వాడకు, అర్థమైందా? ప్రెగ్నెంట్ టైంలో ఉన్నావు. ఈ గీతలేంది, ఏషాలేంది? ఏయ్ కథలు వాడకు, అర్థమైందా? ఏ అయితే పని అయితే తీయే. ఏంది? ఏమైంది? ఏమైంది? దెబ్బలు అయితే ఏంది? ఏమైంది చెప్పి. ఏమైంది? ఏమైంది? గీతలేంది? ఏంది? ఏమైంది? అట్లా ఏమో పట్టినట్టు పోతా చదివినట్టు చేస్తున్నావు. కొడతానేమో కథలు పడకు పెట్టి. ఇది గీతలేనంత బేబీ, పిచ్చి పిచ్చి వేసలేదు. నువ్వు పట్టినాకో ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు కథలు ఆడద్దు, ఆటలు కూడా ఆడద్దు, అర్థమైందా? ఆటలు ఏ టైంలో ఆడాలి? నువ్వు ఏ టైంలో ఆడాలా? ఏం చేస్తున్నావు నువ్వు? అడు చాయ్ పెట్టు, ఏసలు కానీ చాయ్ పెట్టు. ఇవి ఆటలు ఆడకే, నువ్వు జోకులు ఆడే టైంలో ఆడు, అర్థమైందా? గోర్లు పంది కుక్క గోర్లు అది గూరికపోతున్నాయి, మొత్తం గీరుకపోతున్నాయి. ఏంది పిచ్చి పిచ్చి వేసాను ఎందుకు ఎత్తున్నావే? ఏమైంది?
ఈ టైంలో అట్లా వేయద్దు. బోనాలు కింద అవుతున్నాయి, పైన అయితే లేవు. ఏంది వేసారు పెట్టు. కాదు, బోనాలు కింద అవుతున్నాయి, పైన అవుతున్నాయి. పాట పెట్టు. బోనాలు కింద అవుతున్నాయి, పైన అవుతున్నాయి. ఏమైంది అంత ఏమో మన అది అంటే పోతరాజు పట్టినట్టు చేస్తున్నది. తీయే తీయలేవో ఓన్లీ వన్స్ ఫసక్. ఇదేంటి, ఇదెప్పుడు వేసుకున్నావు? ఎందుకు ఇట్లా వేసుకున్నావు? గబ్బు వాసన వస్తుంది, ఊకని ఆడలేదు. గబ్బు వాసన వస్తుంది, ఊకని ఆడలేదు. నువ్వు తీ ఫస్ట్. తీయే. వదిలో. ఇగో నీకు మంచి చెప్పినప్పుడు ఏమో నువ్వు ఈ టైం చేయదు. జోకులు అయినా కానీ రీల్స్ అయినా ఏదైనా ఈ టైం చేయదు. అర్థమైనా? జోకులు ఆడుతున్నానా? మరి ఏంది జోకులు లేకపోతే? జోకులు ఆడుతున్నానా? జోకులు లేకపోతే జోకర్ లెక్క గట్టి అంటుంది. జోకర్ లెక్క కనబడుతున్నా నీకు? నువ్వు డెలివరీ టైం నుండి ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేయమన్నది ఇట్లా కాదు. అర్థమైందా? మేబీ దెబ్బలు తింటావే మీ వాళ్ళే. ఉండు, నేను పోతున్నా. భయపడి వాడిపోతున్నావారా? ఏదైనా చేశాడు. బిషపు ఎందుకు ఎత్తున్నావు? రా లోపట్రా. అది పడే ఫస్ట్. అది పడేసి ముఖం కట్టుకో. లోపట్రా. అది పడేసి ముఖం కట్టుకో. లోపలికి రా. అత్త కానీ పడేసి ముఖం కట్టుకో ఫస్ట్. రా లోపలికి రా. పడేసి ముఖం కడుక్కో. లోపలికి రా. మజా नहीं आ रहा है. పడేసి ముఖం కడుక్కో అంటున్నా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. కడుక్కో. నడు. పేయింది పో. పేయింది పో. ఏ అంటుతుందా నిజంగా? జోకులు ఆడుతున్నా అనుకుంటున్నావు ఏంది? అడుగుతున్నాడు. నువ్వు జోకులు ఆడక నా మమ్మడా? ఎదురా. నువ్వు అత్తగాని ఫస్ట్ వాడే ముఖం నీళ్ళు పడ్డాయి కింద. జాగ్రత్త బేబీ, చెప్పేది నువ్వు ఆటలు ఆడకు నా దగ్గర. ఎవడు ఏమన్నాడు? నీళ్ళు నీళ్ళు నన్నేం చేస్తాయి? ఏమి చేయలేవు నన్ను. నువ్వు అనే పెట్టు, పాటలు పెట్టు. పాట కావాలి కానీ ఫస్ట్ అది వారేసి పాట పెడతా. పడే. పెట్టురా పెట్టు. అంటుతుందే దెబ్బ, అంటుతుంది దెబ్బ, అంటుతుంది. పాట పెట్టుడు కాదు ఫస్ట్. ఇది లేవు మీ వాళ్ళు వచ్చిన నీ సంగతి చెప్తాను. ఏదే గోర్లు గిచ్చుకోబోతున్నాయి. ఇగో లేవు. పాట పెట్టురా. మేబీ నిజంగా అట్లా వేయద్దు. ఏ ఒకటి అయితే తెలుసా? నువ్వు పిచ్చి పిచ్చి వేసేలా వేయద్దు. పూనుకుందానుకో నిజంగా. లేవు. ఇప్పుడు పూనుకోలేదు అనుకుంటున్నావా? ఏం పూనుకుంది? పాట పెట్టురా. పాట పెడతా ఏం పూనుకుంది నీకు? పెట్టురా. ఏం పాట పెట్టాలా? పెట్టు. అదే ఏం పాట? ఏం పాట అంటావేంది? బోనాల సాంగ్ పెడతా. లేవు. పెట్టు. పెడతా తీయే నువ్వు. లేవు. ఏది పాట పెట్టు. పడే. నువ్వు ప్రెగ్నెంట్ టైంలో ఇట్లా పడేయాడు. ఏ టైంలో జోకులు ఆడాలి తెలియదు, ఏం చేయాలో తెలియదు. పడేయాడు. లేవు. పాట పెట్టు. నాకు తలకి నొప్పి లేదా? ఇప్పటికే తలకి నొప్పి లేదు. లేవు. ఏమైంది? దెయ్యం పట్టిందా? దయ్యం ఎందుకు పడుతుంది నాకు? మరి నాకు దయ్యం ఎందుకు పడుతుంది? ఏం పట్టింది మరి? పెట్టు, పాట పెట్టు, నేను డాన్స్ ఆడాలి. పెట్టు పెట్టు. ఏది నా ఒక్కటి అందుకున్నా అనుకో 5 అచ్చులు పడతాయి. నేను ఒక్కటి అందుకున్నాను అనుకో, నిజంగా పట్టిందా నీకేమన్నా? నీకు ఆస్తులు అమ్ముకుంటావు. ఎవరు నిజంగా పట్టిందా? నీకు నిజంగా పట్టిందా? పట్టిందా? పట్టిందా?
సరే రెడీ ఉండు మరి. కొడితే నీకు అంటద్దు, నిజంగా కొడితే నీకు అంటది కదా. ఇప్పుడు నీకేమైనా పడితే దెబ్బ నీకు అంటదు, సరేనా? పడిందా? పట్టింది. అబ్బాయి పిచ్చి పిచ్చి వేసాను లేకుండా చక్కగా ఉండాలి నాతో. అనే కోపం తెప్పేకు, అనుకోకుండా కోపం తెప్పేకు. ఇక్కడ రా, బయట పెట్టు పాట, లోపల పెట్టి ఏం చేస్తావు? ఇగో ఇవరా మంచిగా పాలు వేసేదాకా మంచిగా ఉండి కదా. పాల ప్యాకెట్ పోయినప్పుడే నీకు మెంటల్ ఎక్కిందా? ఆ చున్న ఎక్కడిది, అవతారం ఏంటిది, ఏంటి అసలు? ఏమైంది? ఎటు రావాలా, ఏం చేయాలా? బయటికిరా, అది తీసుకొని రా, డాన్స్ ఆడు, పాట పెట్టు. నువ్వు జోకులు అనుకుంటున్నావు కానీ నువ్వు కొట్టే దెబ్బలు సీరియస్ అనుకున్నాయి, బాగా కోపం తెప్పిస్తున్నాయి. సుర్రం అనేది ఇప్పుడు నాకు ఏమిలా. పాట పెడతా కానీ ఏంది నువ్వు పాట పెట్టు విసిలేసిందా? పెట్టు. పాట ఎంత దుంకుతాయి? ఏ పాట కావాలి నీకు? ఏదో ఒక పాట. ఏదో ఒక పాట పెడితే ఎంత దుంకుతావో దుమ్ము. ఎప్పుడు నీకు నిజంగా పట్టు ఉంటే 5 పాటలు లాస్ట్ అవ్వగా దుంకాలి. పెట్టు. సరే ఆడు ఆడు. అది తీసుకురా. ఆడు ఇప్పుడు నువ్వు లాస్ట్ అవ్వగా 5 పాటలు ఆడపోయినావు అనుకో, దీంతో నీకు ఈపులు ఎట్లా మోగుతాయి చూడు. కొట్టినావు కదా, ఆడు. ఆడు చూస్తా ఇప్పుడు నీ ఊపు ఎంత ఉంటుందో చూస్తా. ఆడు, నన్ను కొట్టకుండా ఆడు. కొట్టకని చెప్పింది, కొట్టకే నా శిశువు లేపకు. నీ ఓవర్ యాక్టింగ్ అంతా నాకు తెలుసు కానీ ఆడు. ఎన్ని ఓవర్ యాక్టింగ్ చేస్తావు చెయ్యి, చెయ్యి ఆడు. దెమ్మతుందా? ఒక్క పాడుతుంది తెలిసిపోతుంది. ఆడు, నీ అవతారం ఏంది, నీ కథ ఏంది తెలిసిపోతుంది. ఆడు. నిజంగా నువ్వు నిజంగా పోతురాలు చేయాలి. ఆట మాత్రం మస్తు ఆడుతుంది, నిజంగా పోతురాలు చేయాలి. నన్ను కొట్టకుండా మాట్లాడు, చంప చల్లు అంటది, అర్థమైందా? నువ్వు నిజంగా పోతురా చేయాలి. నిజంగా నువ్వు పోతురా చేస్తావా? మస్తు ఆడుతున్నావు నిజంగా. నువ్వు నా మీద ఏసలు వేసుడు, నా మీద ప్రాంకులు చేసుడు, ఇవన్నీ పాతకాలు. ఇలాంటి ప్రాంకులు అంతా అయిపోయింది, స్టేజ్ అయిపోయింది, అర్థమైందా? అదే నీ ఓవర్ యాక్టింగ్కే అర్థమైపోతుంది. ఏదో ఎక్కువ అర్థమవుతలేదు కానీ ఏదో వెతుగా అర్థమవుతలేదు కానీ నీ ఓవర్ యాక్టింగ్ ఈజీ అర్థమైపోతుంది. గీత ఓవర్ పడిపెట్టు అంటే అర్థం కదా? నువ్వు పడిపెట్టు ఏముందో అది ఓవర్ యాక్టింగ్ అంటారు. యాక్టింగ్కి ఓవర్ యాక్టింగ్కి తేడా తెలుసుకొని చేయాలి. నువ్వు ఇక్కడ ప్రాంక్ స్టార్కి ప్రాంక్ నువ్వు కాదు, ఒకటి ఐడియా తెలుసుకోవాలి, ఎట్లా చేయాలా, ఏం కథ. పిచ్చి గీతలు గీసుకొని ఏదో ఊత అయిపోదు కదా. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే చెప్పనా, అది ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఇప్పుడు డాన్స్ చేసే పొజిషన్ అన్నారు, నాకు ఎక్సర్సైజ్ అన్నారు. అందుకే చూసా ఇట్లా అన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నా అన్నిట్లా. కెమెరా ఆ హెల్మెట్ ఎన్నుకుంది, ఖర్చు ఉందా? ఆ హెల్మెట్ కలిసిపోయింది. ఫోన్ బ్లాక్ ఉంది, హెల్మెట్ బ్లాక్ ఉంది. ఇంకోటి అనుకోవాలి, ఇది నా ముంగడ ఏదైతుంది పట్ట దెబ్బలు తాగినాయా అంటే నాకు తెలుసు. మరి అంటే ఇప్పుడు నేను నిజంగా ఒకవేళ ప్రాంగ నాకు అనిపించకుండా నిజం అనుకుని ఒక్క దెబ్బ వేసింది అనుకో, అది ఎట్లా అయిపోతుండే?
నువ్వు వెయ్యవు. కానీ నాకు తెలుసు, అన్నీ తెలుసు దీని ప్రాంకులన్నీ. కానీ దీని ప్రాంకులు ఎట్లుంటాయంటే చేస్తే హైలైట్ చేస్తుంది, కానీ గిసుంటి చేసుడు వల్ల ఈజీగా దొరికిపోతుంది. యాక్చువల్లీ నాకు అట్లా పట్టినట్టు ఆడినట్టు అది రాదు ఆ ఎమోషన్. ఇంకోటి పాట కూడా ఎందుకు పెట్టినంటే దీన్ని ఎక్సర్సైజ్ చేయమని చేస్తలేదు కదా, సో ఎట్లయినా చేసినట్టు ఉంటుంది అని చెప్పి చేస్తే డ్యాన్స్ మాత్రం మస్తు అవుతుంది, మస్తు అవుతుంది. పెట్టాను వేస్తావా? ప్రాంక్ మాత్రం దండగా ఫెయిల్. సో ఇదైతే రంజిత్ మీద ప్రాంక్ లాగా అనుకుంటే రంజిత్ అయితే నిజంగానే గుర్తుపట్టేసిండు. కానీ ఎవరినైతే తప్పుగా అయితే నేను అంటలేను. ఇన్ కేస్ ఏమైనా తప్పు ఉంటే నేను మళ్ళీ ఇలాంటి ప్రాంక్లు అయితే చేయను, ఓకేనా? నువ్వు ఇవి చేసే ముందు ఎట్లా అంటే నిమ్మకాయ కాదు ఇలాంటివి మళ్ళీ ఒకసారి ఎప్పుడు అర్థమైందా? ఇట్లాంటివి అయితే ఏమవుతుంది అంటే ఏదైనా లేనిపోయిన శక్తి పడుతుంది, సరేనా? ఏది ఆశపడ్డా, ఏది అంటే కడుపు మీద ఆశపడ్డా, ఇట్లా వేసిందని చెప్పి ఏదో మీద కూకుందని చెప్పి అనుకున్నాం, కానీ ప్రతి ఒక్కటి నిమ్మకాయలోనే కలిసిపోయి ఆ దూరం అయిపోవాలి. ఏదైనా అయితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉన్నది, అన్ని శుభాలే జరగాల, ఏది కూడా చెడ్డకు రాకుండా చెడు ప్రతి ఒక్కటి దూరం అయిపోవాలి. గుర్తుగా మరోసారి ఇలాంటి చూసిరా ఎంత కేరింగ్ ఉంటుందో అట్లా ఉంటుంది మరి రంజిత్ అంటే. సో ఇప్పుడు చెప్తున్నా, ఎవరినైతే ఉద్దేశించి కదా, ఒకవేళ తప్పు అయితే నేను మళ్ళీ ఇలాంటి ప్రాంక్స్ ఏం చేయ, ఓకేనా? జస్ట్ ఏదో రంజిత్ మీద ఫన్గా చేద్దామని. మీరు కూడా నవ్వుకుంటే కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.